హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ నాస్. సమ్మర్ వచ్చిందంటే చాలు మన ఇళ్ళల్లో ఆవకాయ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దామా. ముందుగా ఆవకాయలను బాగా కడిగి తడి లేకుండా తుడిచేసిన తర్వాత ఇలా ముక్కలుగా టెంకతో సహా ముక్కలుగా ఇలా కొట్టాలి. సో ముక్కలు గట్టిగా ఉండాలంటే ఇలా క్లాత్తో తుడిచేసిన తర్వాత లోపటి తెల్లటి పొరను కూడా తీసి మనం కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. ఇప్పుడు ఆవాలని మనం ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతుల్ని కూడా కొద్దిగా వేసేసి అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండింటిని మిక్సీ పట్టేద్దాం. మేము కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మాకు 5 బౌల్స్ అయినాయి ముక్కలు. బై ద వే చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేయండి. ముక్కలకి మనం ఆయిల్ వేసేసి ఆయిల్ ముక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ ముక్కలకి మొత్తం పట్టేలాగా. ఇప్పుడు మనం కారం, ఉప్పు 1 బౌల్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనం ఇందాక ఆవాలును మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని అవి మొత్తం కలిపిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, లైట్గా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఆ ముక్కలను ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా, ఉప్పు, కారం, ఆవ, మెంతి పొడి అందులో ముక్కలు వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేద్దాం. అండ్ ఇప్పుడు ఇంకొన్ని వెల్లుల్లిపాయలు దంచకుండానే నార్మల్గా వెల్లుల్లిపాయలు వేసేసిన తర్వాత ఇంకొకసారి మంచిగా కలుపుకొని మనం ఈ బాక్స్లోకి తీసుకుందాం. మొత్తం చూసేసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఇది 3 days తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ముక్కలన్నీ బాగా నూనెలో తేలుతున్నాయి కదా. ఇప్పుడు ఉప్పు, కారం మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఆ తర్వాత ఇక మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది కదా.